హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూరగాయల సెలక్షన్, క్లీనింగ్, కటింగ్ చూపిస్తున్నాను. ముందుగా క్యాబేజీని, మంచి క్యాబేజీ అంటే ఇలా లైట్ గ్రీన్ కలర్లో ఉండాలి. ఆకులన్నీ కూడా నల్లగా అయిపోకుండా ఫ్రెష్గా కనపడాలి. ఈ ముచ్చక పాటుకు వచ్చేసరికి ఈ పైన కుళ్ళిపోయి లేకుండా, నల్లగా లేకుండా ఇలా ఫ్రెష్గా కనపడాలి. క్యాబేజీ పట్టుకుంటే కూడా వెయిట్‌గా ఉండాలి. అప్పుడే ఇది మంచి క్యాబేజీ అది. కూర కట్ చేసే ముందు చేతులు బాగా కడుక్కోవాలి. క్యాబేజీని కూడా శుభ్రంగా కడిగి, ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని, ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఈ గ్రేటర్ సహాయంతోటి తురుముకుంటే చాలా బావుంటది. ఇలా చిప్స్ తయారు చేసేది ఉంటుంది గదా! దాంతో తయారు చేసుకుంటే చాలా బాగా అయిపోతుంది. అంతా ఈక్వల్ సైజ్ వస్తుంది మొత్తం క్యాబేజీ అంతాను. ఇలా ఒకే సైజులో రావడం వల్ల కుకింగ్ కూడా బాగా అవుతుంది. మనం విడిగా నైఫ్‌తో కట్ చేసినవైతే కొన్ని ముక్కలు పెద్దవి, కొన్ని చిన్నవి వస్తాయి. ఆ పెద్ద ముక్కలున్నవి సరిగ్గా ఉడకవు. కూరలో పచ్చిగా తగులుతూ ఉంటుంది. అందువల్ల ఇలా చేసుకుంటే ఈక్వల్ సైజులో రావడం వల్ల కూర టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. చాలా తొందరగా కూడా కుక్ అయిపోతుంది ఇది. మనం బయట కట్ చేసిన బాక్సుల్లో కొనుక్కుంటాం తొందరగా పనయిపోతుందని. అవి ఎలాగుంటున్నాయో తెలీదు. దానివల్లే ఎక్కువ అనారోగ్యాలు కూడా వస్తున్నాయి. అందుకని సింపుల్‌గా చేసుకునే పనులు మనం చేసుకుంటే ఆరోగ్యం కూడా బావుంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.